2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి 2026 సంవత్సరంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఈ జనవరి మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క 2026 జనవరి మాసంలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి కనబడుతున్నాయండి. ఈ భాగంలోనే గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఏ తారీఖుల్లో కలుగుతున్నాయో మనం చూస్తే, జనవరి 15వ తారీఖు మకర సంక్రాంతి రోజున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నారండి. జనవరి 13వ తారీఖున శుక్రగ్రహం మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. జనవరి 15వ తారీఖునే మళ్ళీ కుజ బుధగ్రహ సంచారములు కూడా మకర రాశిలోకే ప్రవేశించబోతున్నాయమ్మ. అంటే ఈ యొక్క జనవరి మాసంలో 15వ తారీఖు దగ్గర నుంచి 4 గ్రహాలు మకర రాశిలోకి, అంటే చంద్రుడితో కలిపి 5 గ్రహాలు మకర రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాశి చక్రము ఏ విధంగా ఉంది, గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక, మిథున రాశిలో గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నారమ్మా. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా 15వ తారీఖు దాకా రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు ధనుస్సు రాశిలో ఉంటే 15 తరువాత నుంచి ఆ 5 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశం చేయడం జరుగుతుందండి. కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, మీనరాశిలో శనైశ్వర సంచారము అనేటువంటిది జరుగుతూ ఉన్నాయమ్మా. ఈ క్రమంలో తులారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయండి. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అండి. అయితే ప్రధానంగా అందులో లాభంలో కేతు అనుకూలిస్తున్నారు. తృతీయ చతుర్థ స్థానాల్లో నెల మొత్తము కూడా బుధుడు మీకు అనుకూలిస్తూ ఉన్నారు. తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుడు కూడా మీకు అనుకూలిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో శని అనుకూలిస్తున్నారు. భాగ్యంలో గురు అనేటువంటి ఆయన అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల తులారాశి వాళ్ళకి ఈ మాసంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారం చేసేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి విజయాలు అనేటువంటివి, లాభాలు అనేటువంటివి, ధనము అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే కొంతవరకు మీరు డబ్బు వృధాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగ్య వ్యయాధిపతి కాబట్టి విదేశాలు వెళ్ళడానికి కానీ, ట్రావెలింగ్స్కి కానీ, లగ్జరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క కలయిక వల్ల కానీ, విందు వినోద కార్యక్రమాలకి కానీ డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం లాంటివి ఈ మాసంలో ఎక్కువ ఉంటాయి. వాటిని అదుపు చేసుకోవాలి, లేకపోతే ధన వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి సామాన్యమైన విద్య వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి గొప్ప వ్యాపారం జరుగుతుంది. శుక్రుడి యొక్క బలం బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాలు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి కళాకారులందరికీ కూడా ఈ మాసంలో మంచి అవకాశాలు, ఆదరణ అనేటువంటివి అద్భుతంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం చూడడం కానీ, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ అవన్నీ కూడా బాగుంటాయండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ మాసంలో అందుకుంటారు. 2026 అంతా కూడా ఇదే వర్తిస్తూ ఉంటుంది. భాగ్యంలో గురుగ్రహ సంచారం వల్ల విద్య కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, గౌరవ మర్యాదలు కానీ, వివాహ శుభకార్యక్రమాలు కానీ, సంతానాది విషయాల్లో కానీ మంచి ఎదుగుదల అనేటువంటిది, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం కానీ అన్ని విధాలుగా కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే ఈ మాసంలో మీకు 15 ముందు కానీ 15 తరువాత కానీ రవి బలము అనేటువంటిది లేదండి. సో దీనివల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కానీ, కొద్దిపాటి ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయములు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ హాని కలిగించవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ మాసం సామాన్యంగా కనబడుతుందండి. బాగా కష్టపడి పనిచేస్తే తప్ప, బాగా కష్టపడి వ్యవహారం చేస్తే తప్ప రిజల్ట్స్ వచ్చే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కొద్దిపాటి అప్పులు అనేటువంటివి, ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది కనబడుతుంది. కానీ అనుకున్న సమయానికి ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా డబ్బు అనేటువంటిది చేతికి అందే అవకాశాలు ఉంటాయమ్మా. లాభంలో కేతు కాబట్టి సహజ సిద్ధంగానే పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు మంచి అవకాశాలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అది చాలా బాగుంది. పంచమంలో రాహు అనేటువంటి ఆయన సంతానం విషయంలో కానీ, ప్రేమ వ్యవహారములు కానీ కొద్దిపాటి మనస్పర్ధలు అలాంటివి ఇస్తుంటారు. సో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ గురువు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని, సంతానం విషయంలో శుభాన్ని కలగజేస్తూ ఉంటే, పంచమంలో రాహు అనేటువంటి ఆయన రెండింటికి ఆపోజిట్గా ఏదో ఒక సమస్య తీసుకురావాలి అని చూస్తూ ఉంటారు.
కాబట్టి ఎంత లేదన్నా ప్రేమ కానీ సంతానము కానీ 2 విషయాల్లో మాత్రం ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇకపోతే జనవరి మాసంలో మీకు 15వ తారీఖు దాటిన తర్వాత చతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ, కొన్ని రోజులు చతుర్గ్రహ కూటమి ఉంటుంది, మరికొన్ని రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దీనివల్ల కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, తల్లికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పనులు ఏదైనా చివరి దాకా వచ్చి అయిపోతుంది అని ఆశపెట్టి మధ్యలో ఆగిపోవడం కావచ్చు, జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానం కాబట్టి, అది మకరం కాబట్టి అండి. సో ఎంతవరకు అది బాగుంటుంది అంటే, బుధ శుక్రుడు ఒక పక్కన అనుగ్రహిస్తూ ఉంటే రవి కుజులు అనుకూలించట్లేదు. అంటే మీకు ఆ వ్యవహారం అంతా కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కానీ మీ చేతులారా మీ ఆవేశంతో తొందరపాటుతో మీరే చెడగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి ఇగో కానీ కోపము కానీ తగ్గించుకునే ప్రయత్నంలో, వ్యాపారాన్ని వృద్ధి చెందేటువంటి క్రమంలో, వ్యవహారం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు ఆచరించడం కానీ, నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం కానీ చేయండి. జనవరి మాసంలో ధన అభివృద్ధి దీనివల్ల కలుగుతుంది. మంచి శుభకార్యాలు అనేటువంటివి చూస్తారు. మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ తులారాశి వారు రవి బలం తక్కువ ఉంది, దానివల్ల నేను ఈ సమస్య ఎదుర్కొంటున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు చెప్పిన పరిహారాలే కాకుండా ఇంకా ఏదైనా రెమెడీ ఉందంటారా? వాళ్ళు కనుక చేసుకోవాలి, పూజలాగా ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తులారాశికి సంబంధించి చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలండి. గురుబలం ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చినంతగా మళ్ళీ ఒక 12 సంవత్సరాల దాకా వీళ్ళకి అది లభించదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గురుబలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధన ఆదాయం పెంపొందించడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన ఇంట్లో చేయడం, ప్రతినిత్యము లక్ష్మీ మంత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం చదవడం లాంటివి చేయడం వల్ల అపారమైన ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయమ్మా. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో గారు? ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఆకుపచ్చ, తెలుపు, ఈ 2 రంగులు కూడా బాగుంటాయండి. కలిసి వచ్చే నంబర్ 5 and 6 అండి, 2 బాగుంటాయి. కలిసి వచ్చే వారం బుధవారము, శుక్రవారము 2 కూడా చాలా బాగా కలిసి వస్తాయండి. ఇంకా ఎవరికైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే రెమెడీ చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గోచార ఫలితములు అంటే ఈ గ్లోబలైజ్డ్ ఫలితాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే దానికి మీరు స్పెషల్గా వ్యక్తిగత జాతకం అవసరం లేదండి. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీ యొక్క రాశికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు కానీ, ఏదైనా ఈ యొక్క పరివర్తన యోగాలు కానీ ట్రాన్సిట్స్ రూపంలో చెప్పేటువంటి ఆ జాగ్రత్తల వల్ల మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. బట్ చాలా డీప్ నాలెడ్జ్ అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా కావాలి. సంథింగ్ ఏదైనా మేజర్ ఈవెంట్స్ అనేటువంటివి ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ చూసి మీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే విధంగా ఏ సొల్యూషన్ దానికి సరిపోతుంది, ఏ రెమెడీ చేస్తే బాగుంటుందో నేనే దగ్గరుండి చేయించి ఆ రిజల్ట్ వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.